నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో రాష్ట్ర సమాచార కమిషన్ గురించి మాట్లాడుకుందాం. అసలేంటి ఈ కమిషన్, దీనివల్ల మనకేంటి ప్రయోజనం అన్నీ వివరంగా చూద్దాం. మనలో చాలా మందికి ప్రభుత్వ ఆఫీసుల నుండి ఏదైనా సమాచారం కావాల్సి వస్తోంది కదూ. అది మన హక్కు కూడా. కానీ ఒక్కొక్కసారి మనం అడిగిన సమాచారం ఇవ్వరు లేదా ఆలస్యం చేస్తారు. మరి అప్పుడు మన పరిస్థితేంటి? మన హక్కుని ఎవరు కాపాడతారు? ఆ ప్రశ్నకు సమాధానమే మనమీరోజు తెలుసుకోబోతున్నాం. ఆ సమాధానమే రాష్ట్ర సమాచార కమిషన్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇది చాలా పవర్ఫుల్, ఇండిపెండెంట్ బాడీ అండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఆఫీస్ నుంచైనా సమాచారం రానప్పుడు మనం చేసే ఫిర్యాదుల్ని, అప్పీళ్లని విచారించేది ఈ కమిషనే. అందుకే దీన్ని సమాచార సంరక్షకుడు లేదా ఇన్ఫర్మేషన్ వాచ్డాగ్ అని కూడా అంటారు. మరి ఆ పేరెందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. దీని మూలాలన్నీ 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టంలోనే ఉన్నాయి. మీకందరికీ తెలిసే ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఆ చట్టమే చెప్పింది ప్రతి రాష్ట్రంలోనూ పౌరుల సమాచార హక్కును కాపాడటానికి ఇలాంటి ఒక కమిషన్ ఉండాలని. అయితే ఇంతకీ ఈ కమిషన్లో ఎవరుంటారు? దీని నిర్మాణమెలా ఉంటుంది? వీరిని ఎవరు నియమిస్తారు? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఈ కమిషన్ స్ట్రక్చర్ చూస్తే దీనికి హెడ్గా ఒక రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ఉంటారు. ఆయనతో పాటు అవసరాన్ని బట్టి 10 మంది వరకు ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్లు కూడా ఉంటారు. మరి వీరిని ఎలా అపాయింట్ చేస్తారంటే ఇది 2 స్టెప్పుల ప్రాసెస్. ముందుగా ఒక కమిటీ కొన్ని పేర్లను రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కమిటీ సూచించిన పేర్ల నుండి గవర్నర్ అధికారికంగా కమిషనర్లను నియమిస్తారన్నమాట. ఈ రికమెండేషన్ చేసే కమిటీలో ఎవరెవరుంటారన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నియామకాలు నిష్పక్షపాతంగా జరగాలి కదా. దీనికి ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ఉంటారు. కానీ అంతే ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు కూడా ఇందులో సభ్యుడుగా ఉంటారు. వీరితో పాటు ముఖ్యమంత్రి నామినేట్ చేసిన ఒక క్యాబినెట్ మంత్రి కూడా ఉంటారు. అంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ ఈ ప్రాసెస్లో భాగమవుతాయన్నమాట. మరి కమిషనర్గా ఎవరిని పడితే వారిని నియమించరు. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. వీళ్ళు లా, సైన్స్, మీడియా, గవర్నెన్స్ ఇలాంటి రంగాల్లో మంచి పేరు, అనుభవం ఉన్నవాళ్లయ్యుండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందినవారై ఉండకూడదు. పార్లమెంట్లోగాని, అసెంబ్లీలోగాని సభ్యులయ్యుండకూడదు. పూర్తి ఇండిపెండెంట్గా ఉండాలి. ఓకే, కమిషన్ నిర్మాణం, నియామకాల గురించి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వీళ్ల అధికారాలేంటి? ఈ పవర్సే కదా ఈ కమిషన్ను ఒక నిజమైన వాచ్ డాగ్గా మార్చేది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కమిషన్కి ఒక సివిల్ కోర్టుకుండే అధికారాలు ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఇది కేవలం సలహాలిచ్చే సంస్థ కాదు, చర్యలు తీసుకునే పూర్తి అధికారమున్న సంస్థ. ఇక విచారణ అధికారాల విషయానికొస్తే ఇవి చాలా విస్తృతంగా ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా లేదా కావాలని ఆలస్యం చేసినా ఈ కమిషన్ రంగంలోకి దిగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ ఫీజులడిగినా, తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా విచారణ జరుపుతుంది. అంతేకాదు, ఎవరు ఫిర్యాదు చేయకపోయినా సరే తప్పు జరుగుతోందని అనిపిస్తే సొంతంగా విచారణ చేపట్టే సుమోటో అధికారం కూడా వీరికుంది. విచారణలో భాగంగా ఎవరైనా పిలిపించి ప్రశ్నించవచ్చు, ఏ ఆఫీసు నుంచైనా రికార్డులను తెప్పించుకోవచ్చు. విచారణ చేయడమే కాదు, ఆదేశాలు జారీ చేసే పవర్ కూడా ఈ కమిషనుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించమని ఆర్డర్ వేయొచ్చు. సమాచారం ఆలస్యం అవ్వడం వల్ల ఎవరికైనా నష్టం జరిగితే వాళ్లకు నష్టపరిహారం ఇప్పించమని ఆదేశించవచ్చు. రూల్స్ పాటించని అధికారులపై జరిమానాలు కూడా విధించగలరు. చివరగా ప్రతి సంవత్సరం తమ పనితీరు మీదే ఒక రిపోర్టును తయారుచేసి రాష్ట్ర శాసనసభ ముందు పెడతారు. ఇప్పటివరకు అంతా బానే ఉంది కదా. కానీ 2019లో సమాచార హక్కు చట్టానికి ఒక కీలకమైన సవరణ చేశారు. ఈ అమెండ్మెంట్ ఈ కమిషన్ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం చూపిందనేది ఇప్పుడు మనం చూడాలి. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన మార్పు. 2019కి ముందు కమిషనర్ల పదవీకాలం 5 ఏళ్ళు లేదా వాళ్లకి 65 ఏళ్లొచ్చేంతవరకు ఫిక్స్డ్గా ఉండేది. కానీ కొత్త సవరణ తర్వాత వాళ్ల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. అంటే అది 5 ఏళ్లుండొచ్చు, 3 ఏళ్లుండొచ్చు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం. పదవీకాలమే కాదు, జీతభత్యాల విషయంలోనూ అంతే. సవరణకు ముందు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జీతం ఎలక్షన్ కమిషనర్ జీతంతో సమానంగా, ఇతర కమిషనర్ల జీతం
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జీతంతో సమానంగా ఉండేది. ఒక రకంగా వాళ్లకొక స్టేటస్, ఇండిపెండెన్స్ ఉండేది. కాని ఇప్పుడు వాళ్ల జీతాలు ఎంత ఉండాలనేది కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. దీంతోపాటు ఇంకో మార్పు కూడా ఉంది. ఇంతకుముందు రిటైర్ అయిన ప్రభుత్వ అధికారులు ఎవరైనా కమిషనర్లుగా అపాయింట్ అయితే వాళ్ల జీతంలోంచి వాళ్లు తీసుకునే పెన్షన్ను తగ్గించేవాళ్లు. 2019 సవరణతో ఆ రూల్ను కూడా తీసేశారు. సరే, ఈ మార్పులన్నీ చూశాం కదా, ఇన్ని వివరాలు తెలుసుకున్నాం. అసలు ఇంతకీ ఈ కమిషన్ మనలాంటి సాధారణ పౌరులకు ఎందుకు అంత ముఖ్యం? దీని ప్రాముఖ్యత ఏంటి? దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల నుండి మనకు రావలసిన సమాచారం రానప్పుడు మనం వెళ్లగలిగే చివరి అత్యున్నత అప్పీల్ అథారిటీ ఈ రాష్ట్ర సమాచార కమిషనే. ప్రభుత్వంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిలబెట్టడంలో ఇది ఒక కీలకమైన స్తంభం లాంటిది. అయితే ముగించే ముందొక ప్రశ్న. ఒక స్వతంత్ర సంస్థ ప్రభుత్వ పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. మరి అలాంటి సంస్థలో పనిచేసేవాళ్ల పదవీకాలాన్ని, జీతభత్యాలను ఆ ప్రభుత్వమే నియంత్రిస్తే ఆ సంస్థ స్వతంత్రతకు అర్థం ఉంటుందా? దాని పనితీరుపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.